ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ 15 రోజుల పాటు అంటే పక్ష ఫలితాలను చూసుకున్నట్లయితే గురువు మనకి మిథున రాశిలో ఉంటూ 18వ తేదీకి మారిపోతున్నాడు కర్కాటకంలోకి. అలాగే శుక్రుడు 17వ తేదీ శుక్రుడు చూసుకున్నట్లయితే అక్కడే ఉంటున్నాడు కన్యారాశిలోనే. రవి మాత్రం 17వ తేదీకి కన్యారాశి నుంచి తులారాశిలోకి మారుతున్నాడు. మరియు తులారాశిలో కుజుడు బుధుడు ఇద్దరు ఉన్నారు. ఆ కుజుడు బుధుడు కూడా కుజుడు 27వ తేదీకి, బుధుడేమో 24వ తేదీకి వృశ్చిక రాశిలోకి మారిపోతున్నారు. అదేవిధంగా సింహంలో కేతువు చంద్రుడు, ఆ యొక్క చంద్రుడు 15 రోజుల పాటు మనకి 6 రాశులు మారుతాడు. మరియు అదేవిధంగా మీనంలో ఉండేటువంటి శని, కుంభంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి కూడా చూసుకోవచ్చు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. అయితే చెప్తుంది నేనైనప్పటికీ ఈ విషయాలు సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్నందుకు కొన్ని సీక్రెట్గా ఉండేవి, కొన్ని పిహెచ్డీస్ చేయడానికి లేకపోతే ఏదైనా ఒక రీసెర్చ్ రిలేటెడ్ వాటికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు 18వ తేదీ నుంచి. అలాగే అప్పుగా ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి అంశంలో, ఎందుకంటే షష్టమాధిపతి నీచంలో ఉన్నాడు, అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వడం ఈ యొక్క అంశంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. 3వ స్థానంలో రాహు ఉన్నందుకు కొంత పౌరుష పరాక్రమాలు, ధైర్య సాహసాలతో మీరు ఏదైతే పనులు చేపడతారో కొంతవరకు ముందుకు బాగానే కదులుతాయి. అలాగే ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకుని ప్రయత్నం చేసేటువంటి వారికి ఉన్న ప్లేస్ మారడానికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఫ్రెండ్స్తోని షేర్ మార్కెట్ వల్ల లేనట్లయితే ప్రేమ వ్యవహారాల్లో ఉండేటువంటి వారు కొన్ని ఘర్షణ వాతావరణం చూపిస్తుంది వారికి. అలాగే దశమ స్థానంలో ఎప్పుడైతే శని ఉన్నాడో శని యొక్క దృష్టి దశమ స్థానం మీద శుక్రుడు ఉంటూ శని యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతుందో కొంచెం ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఏదో తెలియని అంటే ఒక స్త్రీమూర్తి వల్ల కావచ్చు, కొంత వాహన సంబంధం వల్ల కావచ్చు, కొంత లగ్జరీగా కొన్ని విషయాలు మనకు తెలియకపోవడం వల్ల కూడా కావచ్చు. ఉద్యోగ సంబంధించిన విషయంలో అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ మనకు తెలియక మీరు అది దాన్ని ఆ యొక్క కంపెనీలో సరిగ్గా మీరు దాన్ని వాడకపోవడం వల్ల కూడా ఉద్యోగానికి ఇబ్బంది రావచ్చు. కాబట్టి ఈ యొక్క విషయం చూసుకోండి. మీ యొక్క జీవిత భాగస్వామికి రావాల్సిన ధనం అయితే అందుతుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత ఎక్కువ ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోండి. మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలామంది ఏమండి మేము ఎంత కష్టపడినా కూడా మాకు ధనపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి ఉండట్లేదు, ఏమి చేయాలని అడుగుతూ ఉంటారు. ఇక్కడ 3 అంశాలు ప్రధానంగా. ఒకటి, మీ యొక్క జన్మజాతకంలో ధనాధిపతి లక్ష్మీ స్థానాలను కొని ఉంటాయి. ధనాన్ని ఇచ్చేటువంటి ధనస్థానం. అలాగే మీ ఆలోచనలు మీరు ఎక్కడైనా నిర్ణయాలు తప్పు తీసుకుంటున్నారా, ఆ నిర్ణయాల వల్లే మీకు ధన సంబంధించిన ఇబ్బంది తగ్గుతుందా అని చెప్పేది పంచమ స్థానం. పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి వచ్చేటువంటి ధనయోగం ఉంటుంది, అది 9వ స్థానం. అలాగే లాభాలు, వ్యాపారాలు బట్టి వచ్చేటువంటి లాభస్థానం. లేదండి నేను జాబ్ పరంగా చేస్తానండి అన్నప్పుడు 6వ స్థానాన్ని, దశమ స్థానాన్ని ఇట్లా చూస్తూ ఉంటాం. అయితే ఇందులో ఒక్కొక్క గ్రహానికి ఒక నిర్దిష్టమైనటువంటి కారకత్వాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి గుర్తుపెట్టుకోండి. ఆ గ్రహము మొత్తం మనకి 2 ఛాయాగ్రహాలు, మిగతా 7 గ్రహాలు మొత్తం 9 కలిపితే మీ ధనాధిపతి ఏ నక్షత్రములో ఉన్నాడు, ఏ గ్రహంతో సంబంధం కలిగి ఉన్నాడు, అసలు అక్కడ ఉన్నదేమిటి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమిటి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం చక్కగా మామిడికాయకి సంబంధించి మామిడి చెట్టుకు సంబంధించిన ఒక టెంకని పాతాం. అదేమైంది, పెద్ద అయింది, వృక్షమైంది, మొత్తం మామిడి పళ్ళు ఇస్తుంది. మీరు ఎక్స్పెక్టేషన్ మాత్రం
చింతకాయలు రావాలనో లేకపోతే సీతాఫలం రావాలనో అనుకున్నారు, అది రావట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు ఏదైతే నాటారో భూమిలో దాని యొక్క ఫలమే వస్తుంది. అలాగే మనం పూర్వజన్మలో ఏదైతే కర్మ చేశామో ఆ కర్మ సంబంధించిన ఫలితం వస్తూ ఉంటుంది. జ్యోతిష్శాస్త్రంలో మీకు అసలు ధనయోగం ఎందులో ఉందో చూసుకోవాలి. అంటే ఒక వ్యాపారం చేస్తే ఉందా, ఉద్యోగం చేస్తే ఉందా, ఆ ఉద్యోగం కూడా ఇక్కడ చేస్తూ ఉందా, వేరే రాష్ట్రానికి మారాలా, వేరే దేశానికి వెళ్ళాలా. చాలామంది ఏమనుకుంటారు, ఏమంటే నేను పెద్దగా చదువుకోలేదు, ఏ దేశానికి వెళ్తాను. కొన్ని వృత్తులకి కొన్ని టాలెంట్స్కి చదువుతో సంబంధం అనేటువంటిది ఉండదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే వ్యాపారం చేసేటట్టయినా చదువుకునేటప్పుడైనా కూడా ముఖ్యంగా చిన్నపిల్లలకి ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచే, ఒక సర్టన్ ఏజ్ స్టార్ట్ అయినప్పటి నుంచే జాతకం చూపించుకుంటే అసలు వీళ్ళు ఏ రంగాల్లోకి వెళ్తే బాగుంటుంది. ఆ పిల్లవాడికి ఇంజనీరింగ్లో ఉంటుంది, పాపం తల్లిదండ్రులు వీళ్ళు డాక్టర్ చదివిసి వీళ్ళ లైఫ్ బాగుంటుందేమో అనుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండక సరిగ్గా అది నడవక ఎందుకు చదివేంటారు ఎంబీబీఎస్ అన్నట్టుగా ఉంటుంది. ఇంకొంతమందికి ఫ్యాషన్ దాని మీద ఉంటే వాళ్ళు వెళ్ళి ఇంకో డాక్టర్ చదువుతూ ఉంటారు. అట్లా ఏంటంటే అసలు మొట్టమొదటిగా మన జన్మజాతకంలో అసలు ఏ యోగం ఉంది. అందరికీ కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులే 90% ఉంటాయి. మిగతా అంతా కూడా ఏంటి, ఆరోగ్యం అనుకోండి, మిగతా మ్యారిటల్ ఇష్యూస్ అనుకోండి, ఇవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ ఆర్థికంగా స్థిరపడితే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నా అమ్మవారి నామం ఒకటి ఉంది, అది కనుక మీరు స్మరించుకోగలిగితే భక్తి శ్రద్ధ భావనతో నిత్యము రోజు చేస్తూ ఎక్కడా కూడా టైం తప్పకుండా, ఎందుకంటే ఉదయం పూటే చేయండి. చాలామంది ఏంటంటే ఏమంటే సాయంత్రం చేసుకోవచ్చా, ఉదయం మిస్ అయితే అంటే చేయొచ్చు, చేయకూడదని కాదు. కానీ ఏమవుతుంటుందంటే ప్రాక్టికల్గా నేను చూసినప్పుడు కొంతమందికి నాన్ వెజిటేరియనో లేకపోతే ఇంకోటితో అలవాటు ఉంటుంది. పొద్దున్నే మీరు చేసేసుకున్నారు అనుకోండి, తర్వాత మీకు ఉండే అలవాటుని బట్టి ఏదో తింటారు, ఫుడ్ రిలేటెడ్ సంబంధించింది, అది వారి వృత్తులను బట్టి వారికి సంబంధించినటువంటి దీన్ని బట్టి వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, మధ్యాహ్నం ఏదో నాన్ వెజిటేరియన్ తిన్నారు, అమ్మో ఇవాళ సాయంత్రం నేను చేయకూడదు కదా, అమ్మవారిది కదా అని పెండింగ్ పెడతాం. ఈ కంటిన్యూటీ అనేటువంటిది మన ఆహారపు అలవాట్ల మూలంగా ఎక్కడో అది ఆగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే చాలామంది 108 సార్లు చేయడం, ఒక మాల తిప్పడం చేస్తారు. అలా చేయకండి. ఒక 45 నిమిషాలు లేదా అరగంట సేపు నేను చెప్పబోయే మంత్రాన్ని చేయండి. ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్గా బాగుంటుంది, అప్పులున్నా కూడా క్లియర్ అవుతాయి. ఆ రెండో ఏంటో కూడా చెప్తాను. ఒకటి, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః. ఇది మీరు పలికేటప్పుడు ఆ భావన కనెక్ట్ అవ్వాలి. ధర్మాధ్యక్ష అనగానే ఆ ధర్మాన్ని అధ్యక్షురాలు నీవేక తల్లి. ధనాధ్యక్ష ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రతి ఏదైతే మనీ ఫామ్లో ఉందో, మనీ అనేటువంటి పవర్ ఫామ్లో ఉందో అంతటికీ అధ్యక్షురాలు నువ్వేక తల్లి. ధనధాన్య వివర్ధిని, ధనాన్ని ధాన్యాన్ని ఇచ్చే తల్లివి నువ్వే కదా అని లలిత అమ్మవారిని అనుకోండి. అలాగే ఓం అపర్ణాయై నమః. ఈ మంత్రము ఖచ్చితంగా మీకు అప్పుల నుంచి బయటపడేస్తుంది, అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. అంటే క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎలా చేయాలి, ఎలా అప్పు తీర్చుకోవాలి, నాకు ఉన్నటువంటి అప్పు ఎలాగా అనే దాని మీద మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ 2 నామాలు రోజు చేయండి. 100% మీకున్నటువంటి అప్పులు తగ్గడము, మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ పెరగడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఏమండి ఇవన్నీ నేను ఇంట్లో కూర్చుంటే చేస్తే అవుతుంది. ఇంట్లో కూర్చుంటే చేయడం కాదు, మీ పనులు మీరు చేసుకుంటూ మీ ప్రయత్నాలు మీరు చేస్తే ప్రయత్నమే భగవంతుడు, ప్రయత్నమే అమ్మవారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఫామ్లోని ఒక్కొక్క రూపంలో ఎనర్జీ రూపంలో అమ్మవారు ఉంటుంది. ఇది మీరు చేసి మీ అందరూ తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.